ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ మూవీ డిసెంబర్ 22న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన 2 ట్రైలర్లు అభిమానుల్లో అంచనాలను పెంచేశాయి. స్నేహితుల మధ్య జరిగే పోరాటంగా ఈ సినిమా రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన హైలైట్స్ను చూద్దాం. ఈ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో విలన్గా బాలీవుడ్ స్టార్ని పెట్టాలని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ప్రశాంత్ నీల్ ఈ స్టోరీ రాసుకుంటున్న టైంలో పృథ్వీరాజ్ని ఊహించుకునే స్టోరీ రాశారు. దీంతో కథకు పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రమే సెట్ అవుతాడని ముందుగా ఆయనకు స్టోరీ వినిపించారు. ఆయన ఒప్పుకోకపోతే బాలీవుడ్లో కొందరిని ఎంపిక చేద్దామని అనుకున్నారు. అయితే ఈ స్టోరీ వినగానే పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాకు ఓకే చెప్పారు. ఈ స్టోరీ ఆలోచన దాదాపు 15 ఏళ్ల క్రితమే ప్రశాంత్ నీల్ రాసుకున్నారు. అయితే కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2లు పూర్తయ్యేసరికి 8 ఏళ్ల సమయం పట్టింది. దీంతో ఈ మూవీ ఇప్పటికి సిద్ధమైంది. ఈ మూవీ కోసం ప్రభాస్ తన బాడీ లాంగ్వేజ్ని మార్చుకున్నారు. నెల రోజుల పాటు కేవలం అపీరెన్స్లో చేంజ్ కోసమే కేటాయించారు ప్రభాస్. దేవాగా నటిస్తున్న ప్రభాస్ మూవీలో చెడుపై మంచి సాధించే విజయానికి చిహ్నంగా మారతారు. ఈ మూవీలో ఎక్కువ భాగం రామోజీ ఫిల్మ్ సిటీలో తీశారు. సింగరేణి మైన్స్, మంగళూరు, వైజాగ్ పోర్ట్స్లోనూ షూటింగ్ జరిగింది. యూరప్లో కొన్ని సీన్స్ను తీశారు. ఈ మూవీ షూటింగ్ 114 రోజుల్లోనే పూర్తయింది. ఓవైపు సలార్ పార్ట్ 1 రిలీజ్ కాగానే రెండో పార్ట్ కూడా సెట్స్ పైకి రానుంది. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా ఆద్య పాత్రలో నటిస్తున్నారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా వరదరాజ్ మన్నార్ పాత్రలో కనిపించనున్నారు. టీను ఆనంద్, జగపతి బాబు, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. కథలో కేవలం హీరోయిన్గా మాత్రమే కాకుండా కథలో కీలకమైన సన్నివేశాల్లో శృతి హాసన్ నటించనున్నారు. ఇక సలార్కి, కేజీఎఫ్కి కనెక్షన్ లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అదే టైంలో సలార్లో యష్ లేరనేది మాత్రం చెప్పలేదు. అయితే కేజీఎఫ్లో యష్ని చూపించినట్లుగానే మూవీ ట్రైలర్లో మాత్రం కేజీఎఫ్ సెట్ అనిపించేలా ప్రభాస్ ఓ సీన్లో కనిపించారు. ఫిక్షనల్ సిటీ కన్సార్ ప్రాంత నేపథ్యంగా ఈ సినిమా రానుంది. అంటే కేజీఎఫ్ని గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంగా తీసినట్టు బందిపోట్ల సిటీగా కన్సార్ నేపథ్యంగా సలార్ వస్తోంది. ఇద్దరు బాల్య స్నేహితుల మధ్య జరిగే స్టోరీ ఇది. ఆ ఫ్రెండ్స్ పెద్దయ్యాక శత్రువులుగా ఎలా మారారు అనేదే ఈ సినిమా. ఈ మూవీలో సగానికి పైగా సీన్లు, బ్యాక్గ్రౌండ్ లొకేషన్లు, యాక్షన్ నేపథ్యం ఉన్నవే. అయితే సినిమా మొదలైన అరగంట సేపటి వరకు ప్రభాస్ పాత్రను రివీల్ చేయలేదనే ప్రచారం జరుగుతోంది. అదే అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతోంది. సలార్ కంటే ఒకరోజు ముందే కింగ్ ఖాన్, షారూక్ డంకీ సినిమా విడుదల కాబోతోంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర సలార్ వర్సెస్ డంకీ ఫైట్ గట్టిగానే ఉండేలా ఉంది. హిందీలో ఈ మూవీ సేఫ్ జోన్లో ఉండాలంటే 200 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. కేజీఎఫ్ 2 హిందీలో ఏకంగా 400 కోట్లను వసూలు చేసింది కాబట్టి సలార్కి పాజిటివ్ టాక్ వస్తే 200 కోట్లు వసూలు చేయడం కష్టం కాదని చెబుతున్నారు. ప్రభాస్కి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. కెనడాలో రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ఎయిర్ సెల్యూట్ చేశారు. నేల మీద సలార్ పోస్టర్ డిజైన్ చేయించి వివిధ రంగుల్లో 6 హెలికాప్టర్లతో పోస్టర్కు సెల్యూట్ చేయించారు. ఈ మూవీలో వరదరాజ్ మన్నార్గా విలన్ పాత్రలో నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ అన్ని భాషల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పారు. సలార్ మూవీకి సెన్సార్ ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ మూవీ యాడ్స్ కాకుండా 2 గంటల 55 నిమిషాలు ఉండనుంది. ఈ మూవీ టికెట్ను రాజమౌళి 10,000 పెట్టి కొనుక్కున్నారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రైట్స్ కోసం దాదాపు 160 కోట్లు పెట్టారట. నైజాం రైట్స్ కోసం మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 60 కోట్లు చెల్లించారని టాక్. ఇక శాటిలైట్ హక్కుల కోసం స్టార్ మా భారీగా చెల్లించిందని చెబుతున్నారు. కేజీఎఫ్కి సంగీతం అందించిన రవి బస్రూర్ సలార్కి కూడా సంగీతం అందించారు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ స్పిరిట్లో నటించనున్నారు. వాటితో పాటు మారుతి డైరెక్షన్లో ఒక మూవీ, అను రాఘవపుడి డైరెక్షన్లో మరో మూవీలో నటించనున్నారు. ఒక యాక్షన్ సీన్ కోసం దాదాపుగా 20 కోట్లకి పైగా ఖర్చు చేశారని, అందరూ థ్రిల్ అయ్యేలా ఈ స్టంట్ ఉంటుందని టాక్. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్తో కలిసి ఈ యాక్షన్ సీక్వెన్స్ని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను సిరీస్ గేమ్ ఆఫ్ ద థ్రోన్స్తో పోల్చారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయని కూడా చెప్పారు. అందరూ సలార్ సినిమా కేజీఎఫ్ సినిమాను పోలి ఉంటుందని భావిస్తున్నారు. కానీ అంతకు మించి ఉంటుందని వెల్లడించారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇక ఈ మూవీలోని డైలాగ్స్ కూడా సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేశాయి. ట్రైలర్స్లో నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం, ఈ డైలాగ్ వాళ్ళిద్దరి స్నేహం గురించి చెబుతోంది. ఇక బందిపోట్ల కోట అయిన ఖాన్సార్ సిటీని శాసించే కుర్చీ కోసం జరిగే కుట్రలు, వ్యూహాలు ఈ సినిమాకు ముఖ్యమైనవి. అందులో భాగంగానే మన రక్తంలోనే వైలెన్స్ ఉంది అని జగపతి బాబుతో చెప్పించారు. ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ కూడా పవర్ఫుల్గా ఉన్నాయి. పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి,
బయటకు ఎవడు పోతాడని కాదు, లోపలకు ఎవడు వస్తాడని అని ఆయన చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. ఇక ట్రైలర్లో చేతులకు సంఖ్యలతో కనిపించిన రెబల్ స్టార్ ఈడ్నెవడూ ముట్టుకోకూడదు, కైండ్లీ రిక్వెస్ట్ అంటూ చెప్పిన డైలాగ్ కూడా ఎమోషన్ని, యాక్షన్ని చెబుతోంది. ఇవి సలార్ మూవీకి సంబంధించిన హైలైట్స్.